కర్ణాటక మంత్రివర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే ప్రభుత్వంలో పలువురు మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు. దీంతో మంత్రివర్గ విషయంలో చర్చించేందుకు డీకే శివకుమార్ హస్తిన వెళ్లనున్నారు. ఇవాళ లేదా రేపు ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవనున్నారు. కేబినెట్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ఆయనతో పాటు 10 నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు కర్ణాటకలో సామాజిక సమీకరణాల ఆధారంగా డిప్యూటీ సీఎంలుగా 2 లేదా 4 ఉండే అవకాశం ఉంటుంది. దీనిపై కూడా ఏఐసీసీ పెద్దలతో డీకే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కర్ణాటక మంత్రివర్గంపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. డీకే ప్రభుత్వంలో పలువురు మంత్రి పదవులకు అయితే పోటీ పడుతూ ఉన్నారు. దీంతో మంత్రివర్గ విషయంలో చర్చించేందుకు డీకే శివకుమార్ హస్తిన వెళ్లనున్నారు. ఇవాళ లేదా రేపు ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవనున్నారు. కేబినెట్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు డీకే. జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అదే రోజు ఆయనతో పాటు 10 నుంచి 12 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు కర్ణాటకలో అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా డిప్యూటీ సీఎంలుగా 2 లేదా 4 ఉండే అవకాశం ఉంటుంది. దీనిపై కూడా ఏఐసీసీ పెద్దలతో డీకే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు డీకే శివకుమార్ వచ్చే నెల 3వ తేదీన ముహూర్తం ఖరారు చేసుకోవడం జరిగింది. అయితే ఆయనతో పాటు 10 మంది లేదా 12 మందిగా మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఇప్పటికే పేర్లను అధిష్టానానికి పంపడం జరిగింది. ఆయనతో పాటు ఇటు సామాజిక సమీకరణలన్నింటి నేపథ్యంలో 4 డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఆయన ఇప్పటికే సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఢిల్లీకి రానున్నారు. ఇటు ఏఐసీసీ పెద్దలతో కూడా ఇదే అంశం పైన చర్చించడంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని కూడా ఆహ్వానించబోతున్నారు. అయితే కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని తెలిసిన తర్వాత ఇటు రాజకీయంగా ఆశావాహులంతా కూడా ఢిల్లీ బాట పట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఖర్గేతో ఇటు భేటీ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలంతా కూడా దానికి సంబంధించి ఆయనను కొంత వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఇటు కర్ణాటక పర్యటనలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రావడం జరిగింది. మరి ఇటు స్థానికంగా ఉన్న అంశాలు, ఇతర అంశాల పైన కూడా ఎమ్మెల్యేలు ఖర్గేతో భేటీ అయ్యేందుకు ఆయనను ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మొత్తంగా డీకే శివకుమార్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇటు నూతన మంత్రివర్గంలో తమకు కూడా అవకాశాలు కల్పించాలంటూ ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. డీకే శివకుమార్ కూడా తన సమీపీలు, ఇతర సమీకరణాలన్నిటి నేపథ్యంలో 10 మంది తోటి ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నాయి. గోపి, అంటే నూతన మంత్రివర్గంలో సిద్ధరామయ్య వర్గానికి కావచ్చు, లేదంటే సిద్ధరామయ్య కుమారుడు కావచ్చు, ఎటువంటి ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది? ఏ రకంగా బ్యాలెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ రాజకీయ సమీకరణాలతో పాటు కుల సమీకరణాలను కూడా డీకే శివకుమార్ కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సిద్ధరామయ్య రాజీనామా అనంతరం ఆయన కుమారుడిని కేబినెట్ లోకి తీసుకునడంతో పాటు ఉప ముఖ్యమంత్రి ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా హైకమాండ్ డీకే శివకుమార్ కి కూడా కొంత ఆయన కుమారుడిని కేబినెట్ లో తీసుకునేందుకు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని కీలక పోర్ట్ఫోలియోస్, ఎడ్యుకేషన్, అదే విధంగా ఇతర పోర్ట్ఫోలియోస్ ను కూడా ఆయన కుమారుడికి ఇప్పించేందుకు సిద్ధరామయ్య ఇప్పటికే హైకమాండ్ తో లాబింగ్ కూడా చేయడం జరిగింది. అయితే కేవలం ఆయన కుమారుడికి మాత్రమే ఇటు డిప్యూటీ సీఎం ఇస్తే ఇతర సామాజిక వర్గాలంతా కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలో ఆయన 4 డిప్యూటీ సీఎం గా చేసేందుకు కొంత వ్యూహాన్ని అయితే అవలంబిస్తున్నారని చెప్పొచ్చు. అయితే 2 సంవత్సరాల కాల పరిధిలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్న నేపథ్యంలో ఎక్కడ నుంచి కూడా ఇటు నిరసన అనేది లేకుండా అందరికీ ఆమోదయోగంగా ఉండే విధంగా తన కేబినెట్ ని ఏర్పాటు చేసుకోవాలనేది కూడా ఆయన వ్యూహంలో అయితే ఒక భాగంగా కనపడుతుంది. ఇప్పటికే ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన డీకే శివకుమార్ మరి
ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మంత్రుల ఎంపికకు సంబంధించి కూడా ఆయన అదే స్థాయిలో కొంత వ్యూహాన్ని అయితే అవలంబిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఈ రోజు లేదా రేపు అధిష్టాన పెద్దలతో చర్చించిన అనంతరం ఇటు గవర్నర్ కి మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఒక లేఖ రాయనున్నట్టుగా అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.